ఐబొమ్మ రవిని మరోసారి విచారిస్తున్నారు సిసిఎస్ పోలీసులు. నాంపల్లి కోర్టు అనుమతితో ఆయన్ను 3 రోజుల కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. తొలి రోజు 5 గంటల పాటు విచారణ జరిగింది. నెట్వర్క్, ఆర్థిక లావాదేవీలు, ఆర్పీ మాస్క్లపై ఐబొమ్మ రవిని ప్రశ్నించారు. ఇక విదేశీ సర్వర్లు, యాడబుల్ యాప్ నిర్వహణకు కారణాలపై లోతుగా ఆరా తీసినట్లు సమాచారం. ఫస్ట్ డే విచారణలో పోలీసులకు కీలక లీడ్లు లభించినట్లు తెలుస్తోంది. అనధికార వెబ్సైట్ల నిర్వహణ, పైరసీ వీడియోల అప్లోడ్ చేసే గ్యాంగ్స్ పై కూపీ లాగుతున్నారు సిసిఎస్ పోలీసులు. ఐబొమ్మ రవి విచారణకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అజయ్ లైవ్ లో అందిస్తారు. అజయ్, డీటెయిల్స్ ఏంటి? సినిమా పైరసీ రాకెట్ సంబంధించిన కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. ఇప్పటికే ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఫస్ట్ టైం అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు ప్రొడ్యూస్ చేసిన తర్వాత 7 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలి అంటూ కూడా సైబర్ క్రైమ్ పోలీసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఫస్ట్ సారి 5 రోజుల పాటు ఐబొమ్మ రవిని కస్టడీకి న్యాయస్థానం అనుమతించిన క్రమంలో 5 రోజుల పాటు విచారించిన విషయం తెలిసిందే. ఇంకా దాని తర్వాత కూడా విచారించాలి, ఈ కేసు సంబంధించి లోతుగా దర్యాప్తు చేయాలి, ఇంకా చాలా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి అని సైబర్ క్రైమ్ పోలీసులు భావించి మళ్ళీ ఒకసారి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే 3 రోజుల పాటు కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది. సో నిన్న ఫస్ట్ డే కస్టడీలోకి తీసుకుని 5 గంటల పాటు విచారించారు సైబర్ క్రైమ్ పోలీసులు. సో ఈ రోజు 2వ రోజు విచారణకు సంబంధించి ఐబొమ్మ రవి నుండి చాలా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ సేకరించే దిశగానే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ అయితే కొనసాగిస్తున్నారు. మెయిన్ గా నిన్న 5 గంటల పాటు విచారణలో భాగంగా ఐబొమ్మ రవికి సంబంధించి సర్వర్లు, నెట్వర్క్ సంబంధించిన అంశం పైన ఎక్కువగా కూడా క్వశ్చన్ చేసినట్లు తెలుస్తుంది. ఎందుకంటే మొత్తము అటు నెదర్లాండ్స్ కావచ్చు, ఆ కరేబియన్ దీవుల కేంద్రంగానే ఈ పైరసీకి సంబంధించిన రాకెట్ మొత్తం కూడా నడిపిస్తున్నాడు ఐబొమ్మ రవి. దాంతోపాటు ఇటు హైదరాబాద్ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఇండియాకి సంబంధించి అక్కడ సర్వర్లను ఏర్పాటు చేసి ఇక్కడ యాక్సిస్ ని క్రియేట్ చేసుకున్నాడు. అంటే ఏ రకమైన టెక్నాలజీని ఉపయోగించాడు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారింది. సో మెయిన్ గా ఈ సర్వర్లు, ఈ నెట్వర్కింగ్ ప్రాసెస్ సంబంధించిన దానిపైన ఐబొమ్మ రవిని చాలా కీలకంగా నిన్న 5 గంటల పాటు విచారణలో భాగంగా క్వశ్చన్ చేసినట్లు కూడా మనకు కొంతమేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల నుండి సమాచారం అందుతుంది. దాంతోపాటు ఇక ఐబొమ్మ రవికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, ఎందుకంటే ఫస్ట్ 5 రోజుల విచారణ జరుగుతున్న టైంలోనే ఐబొమ్మ రవికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్ సంబంధించి ఏ బ్యాంక్ సంబంధించి అయితే అతనికి అకౌంట్స్ ఉన్నాయో ఆ బ్యాంక్ కి లెటర్ కూడా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రాశారు. అతను బ్యాంక్ సంబంధించి అకౌంట్ సంబంధించిన స్టేటస్ కావాలి అంటూ కూడా బ్యాంక్ సంబంధించిన వారిని కోరడం తోటి మొత్తం కూడా ఈ బ్యాంక్ సంబంధించి ఆర్థిక లావాదేవీలు, ఎందుకంటే ఐబొమ్మ సైట్ ద్వారా ఇటు యాడ్స్ రూపంలో పెద్ద మొత్తంలో కూడా ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి అనేది కూడా కొంతమేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. కాబట్టి అతని ఆర్థిక లావాదేవీల పైన కూడా దృష్టి పెట్టారు. మెయిన్ గా ఈ బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ సంబంధించిన వాటి నుండి పెద్ద మొత్తంలో కూడా ఆర్థిక లావాదేవీలు ఐబొమ్మ రవికి ఇటు బెట్టింగ్ అండ్ గేమింగ్ యాప్స్ సంబంధించిన నిర్వాహకుల మధ్య కూడా జరిగినట్లు, సో ఆ ట్రాన్సాక్షన్స్ తో పాటు ఇటు ఐబొమ్మ రవికి సంబంధించిన స్నేహితుడు, దాంతో పాటు ఐబొమ్మ రవికి సంబంధించిన సోదరి, వీళ్ళంతా కూడా ఒక చైన్ సిస్టమ్ లో ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు కూడా కొంతవరకు పోలీసులు అనుమానిస్తున్నారు. కాబట్టి ఆ కోణంలో పూర్తి స్థాయిలో ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పైన కూడా పోలీసులు ఆరా తీసే అవకాశం ఉంది. నిన్న కూడా ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, మనం చెప్పుకుంటున్నట్లు నెట్వర్క్ కావచ్చు, ఈ సర్వర్లకు సంబంధించిన అంశం పైన ప్రైమరీగా క్వశ్చన్ చేసినప్పుడు కొంతమేరకు సైబర్ క్రైమ్ పోలీసులు, హైదరాబాద్ పోలీసులకి కాస్త లీడ్లు ఈ కేసు సంబంధించి దొరికినట్లు కూడా మనకి ఆఫ్ ద రికార్డ్ సమాచారం అందుతుంది. సో ఐబొమ్మ రవి సంబంధించిన కేసులో ఇక ఐపీ మాస్క్ సంబంధించి ఐపీ మాస్క్లు మారుస్తూ మొత్తం కూడా ఎవరికి కనిపెట్టలేని రీతిలో కూడా ఈ పైరసీకి సంబంధించిన వ్యవహారం కొత్త కూడా మెయింటైన్ చేస్తున్నాడు. అయితే ఫస్ట్ 5 రోజుల కస్టడీ గురించి మనం ఒకసారి చూస్తే ఆ 5 రోజుల కస్టడీ టైంలో పోలీసులు ఆశించిన మేరకు సమాచారం రాబట్టలేకపోయారు. ఐబొమ్మ రవి కూడా కొంత మేరకు పోలీసులు ప్రశ్నించినప్పుడు దానికి ఎక్కడ సమాధానం చెప్పకుండా ఈ ఎంటైర్ రాకెట్ సంబంధించి నాకు ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు ఎవరు సహకరించలేదు, నాకు ఒక టీం ఉంది అని అందరు భావిస్తున్నారు, కానీ నేను సింగిల్ గా ఈ ఎంటైర్ వ్యవహారం మొత్తం కూడా నడిపిస్తున్నాను అనేది ఫస్ట్ 5 రోజుల కస్టడీలో చెప్పుకొచ్చిన అంశం. కానీ ఈ 3 రోజుల కస్టడీ సమయంలో నిన్న 5 గంటల పాటు విచారించిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకి కాస్త రవి నెట్వర్క్ కావచ్చు, లేకపోతే ఈ సర్వర్లు మెయిన్ గా ఎవరెవరు ఇంకా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు అనే దానిపైన కాస్త లీడ్ దొరికినట్లు కూడా మనకి ఇన్ఫర్మేషన్ అందుతుంది. మెయిన్ గా ఐబొమ్మ సైట్స్ సంబంధించి, అంటే రవి ఐబొమ్మతో పాటు మరికొన్ని సైట్లను నిర్వహిస్తున్నాడు. ఆ సైట్స్ కేంద్రంగా మొత్తం కూడా
కూడా ఫిలిమ్స్ అన్ని కూడా పైరసీ చేసి రిలీజ్ చేస్తున్నాడు అనేది చాలా క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేసుకోవడంతో పాటు ఇందులో 2 అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి. మెయిన్ గా ఓటీటీలో సంబంధించిన సినిమాలు అక్కడ రిలీజ్ అవ్వకముందే ఐబొమ్మ సైట్ లో ప్రత్యక్షం అయ్యేది ఒక అంశం అయితే, రెండవది ఐ హ్యాండ్ కెమెరాలను పెట్టుకొని వన్స్ మూవీ రిలీజ్ అయిన తర్వాత రిలీజ్ అయిన కొన్ని గంటల్లోకే అది ఐబొమ్మ సైట్ లో ప్రత్యక్షం అవుతుంది. సో ఈ ఐ హ్యాండ్ కెమెరాస్ పెట్టుకొని రికార్డ్ చేయడం ఒక ఎత్తు అయితే, థర్డ్ పార్టీ ద్వారా ఓటీటీ ప్లాట్ఫామ్స్ నుండి మూవీస్ ని తీసుకొని అది ముందుగా ఐబొమ్మ సైట్ లో అప్లోడ్ చేయడం. సో ఇదంతా కూడా చేయాలి అంటే ఖచ్చితంగా ఒక్కని వల్ల కాదు అనేది పోలీసులు అయితే భావిస్తున్నారు. ఆ కోణంలోనే క్వశ్చన్ చేస్తున్నారు. ఎందుకంటే అతని నెట్వర్క్ అనేది ఇన్డెప్త్ గా చాలా పెద్దగా ఉంటుంది అనేది కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కాబట్టి ఎవరెవరు ఇంకా ఐబొమ్మ రవికి సంబంధించి ఈ వ్యవహారంలో ఉంటున్నారు, ఎవరెవరు సహకరిస్తున్నారు అనే కోణంలో పూర్తి స్థాయిలో అంటే ఈ రోజు 2వ రోజు కస్టడీకి సంబంధించి చాలా కీలకంగా పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే రేపు మళ్ళీ మధ్యాహ్నం తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ రోజు ఎంటైర్ నిన్న 5 గంటల పాటు విచారించారు. నిన్న జైలు నుండి సిసిఎస్ తీసుకొని రావడము ఇదంతా కాస్త సమయం పట్టింది. కాబట్టి విచారణ కేవలం ఒక 5 గంటలు చేశారు. కానీ ఈ రోజు మాత్రం సుదీర్ఘంగా సాయంత్రము 6 గంటల వరకు కూడా విచారించే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ రోజు మొత్తము ఈ పైరసీ రాకెట్ సంబంధించి ఐబొమ్మ రవి నుండి చాలా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ సేకరించాలి అని సైబర్ క్రైమ్ పోలీసులు అయితే భావిస్తున్నారు. సో ఈ రోజు 2వ రోజు విచారణకు సంబంధించి మళ్ళీ కూడా ఐబొమ్మ రవికి సంబంధించిన నెట్వర్క్ అనుకోవచ్చు, సర్వర్లు అనుకోవచ్చు, దాంతోపాటు అతనికి ఇటు ఇతర బెట్టింగ్ అండ్ గేమింగ్ యాప్స్ కావచ్చు, లేకపోతే అతని ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పైన కూడా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసే అవకాశాలతో పాటు విదేశాల్లో ఉండి ఏ విధంగా ఇది మొత్తం కూడా మానిటర్ చేస్తున్నాడు, అక్కడ సర్వర్లు అనుకోవచ్చు, ఐపీ మాస్ చేంజ్ కి సంబంధించిన అంశం అనుకోవచ్చు. మొత్తానికి ఈ పైరసీ రాకెట్ సంబంధించి ఐబొమ్మ రవి నుండి మెయిన్ గా ఐబొమ్మతో పాటు అతడు ఏ సైట్స్ అయితే నిర్వహిస్తున్నాడో వాటన్నిటికి సంబంధించిన ఎంటైర్ ఇన్ఫర్మేషన్ సేకరించే దిశగానే ఈ రోజు 2వ రోజు సంబంధించిన ఐబొమ్మ రవి కస్టడీ విచారణ అయితే జరగనుంది. శ్రవంతి.